నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఒకప్పుడు ఆ పార్టీ పొత్తులతోనే ఎదిగింది. తర్వాత పొత్తుల అవసరం లేకుండా పోయింది. తాజాగా మళ్ళీ పొత్తుల కోసం ఎదురు చూస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఊసెత్తని ఆ పార్టీ ఘోర పరాభవం పాలైంది. దీంతో మళ్ళీ పొత్తుల వైపు మొగ్గు చూపుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తు లేనిదే గెలవలేమని నిర్ణయానికి వచ్చేశారా? వరుస దెబ్బలతో అవసరాలు గుర్తుకు వచ్చాయా? ఇంతకీ అది ఏ పార్టీ, ఏంటా కదా? హ్యావ్ ఎ లుక్. టీఆర్ఎస్గా ప్రారంభమై బీఆర్ఎస్గా మారిన తెలంగాణ ఉద్యమ పార్టీకి ఇప్పుడు పొత్తు గుర్తుకు వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి పాలైన తర్వాత గులాబీ పార్టీకి పొత్తులు అవసరమయ్యాయి. 2004లో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన ఉద్యమ పార్టీ అని చెప్పుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన పార్టీతో పొత్తు పెట్టుకోవడం నాడు సర్వత్రా విమర్శలకు లోనైంది. 10 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణను ఏలిన కేసీఆర్కు ఇప్పుడు పొత్తులు గుర్తుకు వచ్చాయి. తాజాగా బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. రాబోయే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి ఒక్క సీట్ కూడా గెలిచే అవకాశం లేకపోవడంతో ఎలాగైనా తన ఉనికిని చాటుకోవాలని కేసీఆర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. దళిత ఓట్లు గంపగుత్తగా బీఆర్ఎస్కు పడేలా బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం దళితుల ఓట్లు మెజారిటీ కాంగ్రెస్కు షిఫ్ట్ అయ్యాయి. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడంతో వారంతా బీజేపీ కాంగ్రెస్ మధ్యన విడిపోయారు. బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపలేదు. ఇప్పుడు బీఎస్పీతో పొత్తు వల్ల దళిత ఓటు బ్యాంకు గులాబీ గూటికి చేరుతుందని కేసీఆర్ ఈ పొత్తుకు తెరతీసినట్టు సమాచారం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం బీఎస్పీ సింగిల్గా పోటీ చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో రాజకీయ భవిష్యత్తు కోసం ఈ పొత్తుకు అంగీకారం తెలిపినట్టు ప్రచారం సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో కొత్త పొత్తులు పొడిచాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఏకంగా ఆయనతోనే భేటీ అయ్యారు. కేసీఆర్ ఇంటికి స్వయంగా వెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా విషయాల మీద చర్చించినట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 4 పార్లమెంటు స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొన్నటి ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ను తీవ్రంగా విమర్శించారు. అంతకుముందు ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి కవితని అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్ర కూడా చేశారు. సిర్పూర్ కాగజ్ నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఇద్దరూ కలిశారు, పొత్తు ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కొత్త పొత్తు పొడిచినట్టు కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. బీఆర్ఎస్తో కలిసి వెళ్లాలని బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా ప్రకటించారు. దీనికి బీఎస్పీ అధినేత మాయావతి సమ్మతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు తెలియకుండా రాష్ట్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. బీఆర్ఎస్, బీఎస్పీ 2 పార్టీలు కూడా కేంద్ర స్థాయిలో అటు ఇండియా కూటమిలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ లేవు. తాజా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రవీణ్ కుమార్ రాజకీయ పరంగా యాక్టివ్గా లేరు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి పోటీ చేసి దాదాపు 45,000 ఓట్లు సాధించారు. ఓట్ల చీలిక ఏర్పడి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు చేతిలో ఓటమి చవిచూశారు. ప్రజాసేవ కోసం ఐపీఎస్ను సైతం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉండడం ఇష్టం లేదని, ఎలాగైనా చట్టసభలకు వెళ్లాలనేది ఆయన అభిమతంగా తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని రాబోయే లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ లేదా వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీగా మొన్నటిదాకా కొనసాగిన పోతుగంటి రాములు తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో అక్కడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి ప్రవీణ్ కుమార్ ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కేసీఆర్ కూడా ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఆయన కేసీఆర్ను కలిసినట్టు తెలుస్తోంది. ఒకవేళ నాగర్ కర్నూలు కుదరకపోతే వరంగల్ నుంచైనా బీఆర్ఎస్ మద్దతుతో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రవీణ్ కుమార్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉండేవారని ప్రచారం జరిగింది. పైగా తన బంధువు మెతుకు ఆనంద్కు వికారాబాద్ అసెంబ్లీ స్థానం టికెట్ కూడా ఇప్పించుకున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. అప్పటిదాకా గురుకుల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్ ఆ పదవికి రాజీనామా చేసి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్ 1 పేపర్ లీకేజీపై ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. మరోవైపు పార్టీ నుంచి వలసలు మొదలవడం, రేవంత్ సర్కార్ తన హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టడంతో కేసీఆర్కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బీజేపీ సైతం గత అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ప్రభావాన్ని చూపడంతో స్పీడు పెంచింది. బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు వల్ల దళిత ఓట్లు గంపగుత్తగా బీఆర్ఎస్కు పడతాయని కేసీఆర్ ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ రాష్ట్రంలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అధికార కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఎలాగైనా 10 స్థానాల కన్నా ఎక్కువ లోక్సభ సీట్లు గెలవాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. రాహుల్ గాంధీని సైతం తెలంగాణ నుంచే పోటీ చేయించాలని చూస్తోంది. బీజేపీ కూడా ఇప్పటికే ప్రధాని మోదీ చేత ప్రచారాన్ని ప్రారంభించింది. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించి ముందుకు దూసుకుపోతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఎంత మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే. Warning issue, take a small break.